నేనైతే ఆల్రెడీ నా వీడియోస్‌లో టొబాకో ఫార్మింగ్ పార్ట్ 1 అనైతే అప్‌లోడ్ చేశాను. ఇదొచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇలా కోసుకొనొచ్చిన ఆకునంతా వీళ్ళైతే ఇలా కలుతూ ఉంటారు. ఆ అల్లడానికి యూజ్ చేసిందాన్ని గుర్రమనైతే పిలుస్తారనమాట. ఆ గుర్రానికి ఒక కర్ర పెట్టేసి దారంతోటి అల్లుతూ ఉంటారు. వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! అందుకని చాలా ఫాస్ట్‌గా అయితే అల్లుతారనమాట. నేను ట్రై చేద్దాం అనుకున్నా గానీ, బట్ ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. వీళ్ళు ఇలాగ తీసుకొనొచ్చి అల్లిన ఆకులంతా తీసుకొనెళ్ళి ఇలాగ బార్నీలో అయితే వేస్తూ ఉంటారనమాట. ఆ బార్నీలో ఒక 5, 6 మంది ఉండి వీళ్ళు తీసుకొనెళ్ళిన ఆకునంతా ఒకదాని తర్వాత ఒకటైతే పెరుస్తూ ఉంటారు. ఆ పైకెక్కే వాళ్ళకైతే చాలా డేర్ ఉండాలండి. కొంచెం కాలు మిస్ అయ్యి కింద పడ్డా గానీ, ఆ నల్లగా కనిపిస్తున్నాయే అవి ఇరిగిపోతాయి. వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది కదా! అప్పుడు ఇద్దరికీ డ్యామేజ్ ఉంటది. కాబట్టి అక్కడికి పైకెక్కే వాళ్ళకి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలనమాట. ఈ పైకి పెట్టిన ఆకునంతా ఎన్ని రోజులకి కాలుతుంది, ఎలా కాలుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. అప్పటి వరకు